బస్ మాత్రమేనాయి. సో మన ఆదిర్ గ్రూప్లో మంచి బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. కేవలం బెంగళూరు హైవే నుంచి వెళ్ళి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది ముడా లేఅవుట్ కిందకి వస్తుంది. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 133 యాడ్స్ ఉన్నాయి. 133, 150, 165, 200, 300 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో టోటల్ యాజ్ పర్ డిటిసిపి అండ్ ముడా లేఅవుట్ ప్రకారంగా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, కాంపౌండ్ వాల్, కర్బింగ్ స్టోన్ అండ్ ఆల్ 30 and 40 బీటీ రోడ్స్. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, మంచి రన్నింగ్ రోడ్కి ఉందన్నమాట. జెడ్పీ రోడ్కి మీరు చూస్తుండొచ్చు. మనకు ఆగస్టు 2కి ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంది. సో ప్రస్తుతం ప్రైస్ వచ్చేసి మనకి 11,800 అనమాట ఫర్ స్క్వేర్ యార్డు. సో ఈస్ట్ ఒకవేళ తీసుకుంటే 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్, నార్త్ ఈస్ట్ అండ్ కార్నర్ తీసుకుంటే 300 to 500 రూపీస్ ఉంటుంది అప్ టు. మంచి ప్రాజెక్ట్ అనమాట. 133 అంటే ఆల్మోస్ట్ మనకి 15 lakhs బడ్జెట్ ఇది ప్రాజెక్టు. చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్టు. ఇన్నర్ డెవలప్మెంట్స్ మీకు యాజ్ పర్ డిటిసి నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తాం, నో ఇష్యూ. బట్ అవుటర్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకి షాద్నగర్ నుంచి వెళ్ళి టోల్గేట్ నుంచి వెళ్ళి చూసుకుంటే 14 to 15 కిలోమీటర్స్ వస్తుంది. హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 1 km ఉంటుంది. సో ప్రాజెక్ట్ నుంచి చూస్తే మనకు బెంగళూరు హైవే కనిపిస్తుంది. ఆపోజిట్లో మనకి పోలేపల్లి సెడ్జ్ ఉంటుంది, ఒకటి రాజాపూర్ సెడ్జు. చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ అది. అటు నుంచి చూస్తే మనకు జడ్చర్ల దగ్గర అవుతుంది అనమాట. సో దాదాపు అందులో వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ కూడా బాగానే ఉంది. సో ఆపోజిట్ కనిపించేంత సెడ్జ్ అనమాట, మీరు చూస్తున్నారు లైవ్లో. ఇదంతా సెడ్జ్ ఏరియా. మీకు సైట్ విజిటింగ్ చేసేటప్పుడు మన టీం కావచ్చు, రీసెంట్గా నేను కావచ్చు, మీకు ఈ ఏరియా మొత్తం చూపిస్తాను. తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇది బయింగ్ టైం. సో రైట్, మనకు రియల్ ఎస్టేట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు మీరు ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కదా, ఇప్పుడు కొనాలా వద్దా అని చాలామంది డైమాలో ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు మీరు ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒకవేళ హైక్ అయిన తర్వాత మినిమం డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్. సో చాలామంది ఆలోచిస్తుంటారు పెట్టాలా వద్దా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు చూద్దాంలే కొంచెం స్లోనే ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, నేను బ్రిలియంట్ కస్టమర్స్ అయితే స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మీరు అనుకుంటున్నారు ఓపెన్ ప్లాట్స్ చాలా బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంచెం తగ్గినాయి, అది వాస్తవమే, రైట్. మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ డెవలప్మెంట్స్ అనేది అది ఎప్పటికీ ఆగవు. రేట్స్ మాత్రం ఏం తగ్గవు. మీరు అనుకుంటారు రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నంత మాత్రం స్లో అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా చాలామంది కస్టమర్స్. రియల్ ఎస్టేట్ డౌన్ అంత మాత్రం రేట్స్ మాత్రం అక్కడికే స్ట్రక్ అయి ఉంటాయి, మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఆగస్ట్ నుంచి వెళ్ళి మనకు 30 to 40% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎట్లా 7.5% ఉంది కదా ఇప్పుడు. సో గవర్నమెంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజాపూర్ సైటు